కాంగ్రెస్ వస్తే నాశనం అవుతుంది, జగన్ వస్తే నాశనం అవుతుంది, తెలుగుదేశం వస్తే బాగుంటుంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది, ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది, రేపు పొద్దున్న లోకేష్ వస్తే బాగుంటుంది. ఇది ఒక ఎకో సిస్టమ్, క్యాంపెయిన్ సిస్టమ్. ఇది బాగుంటుంది బాగుంటుంది అనే పాజిటివ్ పాయింట్స్ జనానికి ఎక్కట్లేదు. కాబట్టి ఒక బూచిని చూపెడితే అప్పుడు వాళ్ళకంటే వీళ్ళు బెటర్ కదా అని అనుకుంటారు. అదే ఇప్పుడు తెలుగుదేశం మైండ్ గేమ్ నడుపుతోంది. పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ నడుపుతున్నాడు. జగన్ విధ్వంసం చేసేసాడు, దాన్ని కాపాడుతున్నాం. జగన్ వస్తే ఎట్లాగా మళ్ళీ రాడని గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇప్పుడు తెలుగుదేశాన్ని అడుగుతున్నారు. పాపం వాళ్ళకి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరారో లేకపోతే కార్యకర్తలుగా ఎప్పుడు మారారో తెలియదు. వాళ్ళు రాజకీయాల్లో వీడు ఉండాలి వాడు ఉండకూడదు అని చెప్పి అనుకుంటారా? ఇప్పుడు అంబానీ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? అదానీ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? బజాంకా ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? గోయంకా ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? జిందాల్ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? వాళ్ళందరూ మరి జగన్ ఉన్నప్పుడే కదా వచ్చింది, పెట్టుబడులు పెట్టింది, అనౌన్స్ చేసింది, అవే కదా ఇప్పుడు కొనసాగుతున్నాయి. అంబానీ పెట్టుబడి పెట్టాడంటే ఆ రోజున అనౌన్స్ చేసిందే కదా కొనసాగుతోంది. ప్రభుత్వం మారినా చేస్తున్నారు కదా, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు కదా. మరి అయినా జగన్ ఉండడు అంటేనే మేము ఇస్తాం, జగన్ ఉండడు అంటేనే మేము ఇస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడతామంటున్నారు అంటే ఇది మైండ్ గేమ్ కాకపోతే ఏమంటారు దీన్ని?